అంటే దీన్ని బట్టి ఏంది యాసంగిల వండి వడ్లను మేము కొనలేము, మీరే ఏం చేసుకుంటారో చేసుకోరి, ఇక మీ ఇష్టం అని చేతులు దులిపేసిండు అన్నట్టు. అవును, అది కూడా కరెక్టే కాదే తాత. సర్కారు వడ్లు కొనకపోతే మరి ఇప్పుడు యాసంగి వరి వేసిన రైతుల పరిస్థితి ఏందన్నట్టే. తూర్పు తిరిగి దండం పెట్టాలి అని. అరే లస్కులుగా ఉగాది నాడు నీ ఇంటికి వచ్చి అప్పు పైసలు అడిగితే ఏమని అన్నావురా? దే రైతు భరోసా పైసలు పడంగానే నీ మిట్టి పైసలు దిక్కిత మొక్కన వారితో పో, నువ్వు ఇంకోసారి నా ఇంటి మొక్కనే రావద్దని వార్నింగ్ ఇచ్చినావా లేదా? ఇచ్చిన తాత. సరే అట్లా కూడా ఊకున్నా. ఇప్పుడు ఏమంటాడు, రైతు భరోసా పైసలు ఎకరంలో పున్నోళ్ళకే అని చెప్పి ఎకరం కంటే ఎక్కువ ఉన్న నీకు 20 రోజుల తర్వాత అనగానే అవి పడకపోయేటాలకు ఇప్పుడు అన్ని మూసుకొని నక్కులు దగ్గర పడ్డాయి. అది పోని ఉగాది నాడు వచ్చి నిన్ను పైసలు అడిగితే ఏమన్నావురా? వడ్లు అమ్మంగానే ఇత్త తాత అని అన్నావు. ఇప్పుడు సర్కారు వడ్లు కొనను అని అంటారు. ఇప్పుడు ఏం చేస్తావు? నా అప్పు రూపాయలు ఎట్లా కడతావో నువ్వే చెప్పిగా. ఏం చేస్తావు? పండిన వాటిని అప్పు కింద నువ్వే పట్టుకోపో, మరి ఏం చేస్తావు? సర్కారులే దేకనా వడ్డని నేను ఏం చేసుకోవాలరా? నెత్తిగా పెట్టుకొని ఊళ్ళో తిరిగానా, లేకుంటే నా గోసె పోసుకొని తిరిగానా, లేకుంటే నా బోంద మీద పోసుకొని రా? అరే అది కాదురా లచ్చులు, నేను నీ ఇంటికి వచ్చి అప్పు అడిగినందుకు అధికార పార్టీ మనిషివి కదా అనుకొని మొత్తం నన్ను లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు నీ నోటికి ఎంత అంత మాట్లాడినావు. ఇప్పుడు చెప్పురా, అప్పట్లో కారు పార్టీ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు వడ్లు కొనే పరిస్థితి లేదు, వరి అయ్యకుర్రి అని కేసీఆర్ సార్ మాట్లాడినందుకు ప్రతిపక్షంలో ఉన్న అప్పుడు రేవంతాల్ సారు ఏమని మాట్లాడిండ్రా? ప్రధానమంత్రి వడ్లు కొనను అని అంటే నువ్వు అడగవా కేసీఆర్? అధికారంలో ఉండి నువ్వు అడగకుంటూ ఉంటే అసలు నువ్వు మనిషివేనా, నీకు మానవత్వం ఉన్నదా అని మాట్లాడింది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మన రేవంతాల్ సారు. మరి ఇదే రేవంతాల్ రెడ్డి సారు ఇప్పుడు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రం వడ్లు కొనను అనగానే ఎందుకు నిలదీసి అడుగుతలేరా? వాళ్ళు కొనలేము అనగానే మన దగ్గరకు వచ్చి మేము కూడా కొనలేము అని చెప్తాడు. ఇది ఏం పద్ధతి అన్నట్టు నువ్వే చెప్పు. అంటే మందికేమో మంగళవారం మనకేమో సోమవారం అన్నట్టారా ఈయన పద్ధతి? అవును, ఇదైతే 100కు 100% కరెక్టే తాత. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంతాలు సారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మాట మీద గట్టిగానే మాట్లాడిండు. ఇప్పుడు ఈయన వంతు వచ్చేటాలకు ఈసారి కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఏం పద్ధతి అన్నట్టే మరి. అందుకేరా లచ్చులు, వాపును చూసి బల్బ్ అనుకోవద్రా. ఎట్లాగూ అధికార పార్టీ మనిషినే కదా అని చెప్పి నీ ముఖ్యమంత్రి సార్ ఎట్లా మాట్లాడితే నన్ను కూడా అట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతీవి. అప్పటికేందుకు నీ ఇంటికి వచ్చినందుకు చెప్పుతోడుకు వచ్చినట్టు మాట్లాడుతీవి. ఇప్పుడు నా అప్పు కట్టలేకపోతున్నందుకు నిన్ను దేంతో కొట్టాలో నువ్వు చెప్పురా ఇప్పుడు నాకు.